దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తన వాహనాలను విక్రయిస్తుంది. ఇండియాలో ఇప్పుడు కియా అంటే చాలా ఫేమస్. ఇక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కార్ల తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కంపెనీ సంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ ఈవీ సెగ్మెంట్లో కూడా తన సత్తాను చాటుతుంది. ఇప్పటికే పలు ఈవీ మోడళ్లను లాంచ్ చేసిన కియా తాజాగా కొత్త ఎలక్ట్రిక్ కార్ మోడల్ను ఆవిష్కరించింది. దీని పేరు EV4. ప్రస్తుతం ఇది అందుబాటులో లేనప్పటికీ త్వరలో మార్కెట్లో విడుదల కాబోతుంది. ప్రపంచం మొత్తం కూడా ఈవీల వైపు చూస్తున్న నేపథ్యంలో కియా మోటార్స్ ఈ కొత్త కారుతో మార్కెట్ వాటాను పెంచుకోనుంది. కియా EV4 సెడాన్, హ్యాచ్ బ్యాక్ 2 వెర్షన్లతో కొనుగోలుకు అందుబాటులో ఉండబోతోంది. మరి కంపెనీ ఈ కారును మొదటగా తన సొంత దేశంలో విక్రయించే ఆలోచనలో ఉంది. ఆ తర్వాతే ఇతర దేశాల్లో కూడా విడుదల చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తుందని సమాచారం ఉన్నప్పటికీ ఐసీఈ వేరియంట్లో అమ్మకానికి ఉంటుందో లేదో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈవీ గురించి మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఇది అతి త్వరలో దక్షిణ కొరియాలో విడుదల అవుతుంది. మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇది 2 బ్యాటరీ ప్యాక్లలో లభించే అవకాశం ఉంది. మొదటిది 58.3 కిలోవాట్స్, రెండోది 81.4 కిలోవాట్స్. ఇక EV4 రేంజ్ విషయానికి వస్తే చిన్న బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 430 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. అదే పెద్ద బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్తో ఏకంగా 630 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది అనువైన మోడల్. ఇటీవల కాలంలో టూర్స్ లేదా దూర ప్రాంతాల్లో ప్రయాణం పెరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో EV4తో ఎక్కడ ఛార్జింగ్ కోసం ఆగకుండా హాయిగా లాంగ్ రైడ్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ 2 బ్యాటరీ ఆప్షన్లు 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్తో అమర్చబడి ఉంటాయి. ఇది శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంటుంది. ప్రధానంగా ఈ కారులో అందించిన బ్యాటరీలను ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి దానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని కూడా జోడించారట. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా 10% నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి కేవలం 31 నిమిషాల సమయమే పడుతుందని కియా కంపెనీ పేర్కొంది. దీనిలో అధునాతన ఫీచర్స్ ను అందించారు. క్యాబిన్ థీమ్ ఆకట్టుకుంటుంది. లోపల నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి వాటితో పాటు ఇతర ఫీచర్స్ యాక్సెస్ కోసం 30 అంగుళాల స్క్రీన్ ను కూడా అందించనున్నారు. ఎక్స్టీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కారు ముందు భాగంలో నిలువుగా ఉన్నటువంటి హెడ్ ల్యాంపులు, సిగ్నేచర్ LED DRLలు, స్పోర్టీ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు టేపరింగ్ రూఫ్ లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ప్రయాణికుల రక్షణకు సంబంధించి అడాస్ ఫీచర్, ఐ పెడల్ 3.0, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, ఇంకా ఇతర అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. కియా EV4 మార్చి నెలలో దక్షిణ కొరియాలో విడుదల కావచ్చు. ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్లో ఈ ఏడాది చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాలో EV4 సెడాన్ వర్షన్ మాత్రమే విడుదల చేయనున్నారు. భారత్లో విడుదలపై కియా మోటార్స్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. దీనిపై కంపెనీ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చినప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా మేము అప్డేట్స్ని ఇస్తూ ఉంటాం. సో దీనికోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వెహికల్స్ అప్డేట్స్ అయినా సరే మన ఛానల్లో తెలుసుకోవచ్చు.